అమ్మమ్మ? వినాయకుడి జన్మ ఎలా జరిగిందో చెబుతావా? ఎన్నో సంవత్సరాల క్రితం హిమాలయాలలో. ఆ పవిత్రమైన పర్వతాలు. ఇప్పటి నుంచి నువ్వు నా కుమారుడు. నా గదిలో ఎవరినీ లోపలికి అనుమతించకు. అమ్మా, మీ మాట నా ఆజ్ఞ. అప్పట్లో శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. బాలక, పక్కకు తప్పుకో. నేను లోపలికి వెళ్ళాలి. లేదు. అమ్మ ఆజ్ఞ తప్పక పాటించాలి. ఈ చిన్నోడు మమ్మల్ని ఓడిస్తున్నాడా? ఎవరైనా రాకూడదన్నాను కదా. నా పోరాటమంతా వృధా అయిపోయిందా? దేవుడు నంది కన్నీరు మున్నీరవుతున్నాడు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. నువ్వెవరో తెలుసా? నేనే శివుడిని. నా తల్లి ఆజ్ఞే నా శివం. గణేశా! బ్రహ్మదేవుడు మహాకాళిని శాంతపరిచి ఒక పరిష్కారాన్ని అందించాడు. అమ్మా, శాంతించు. గణేశుని తిరిగి బ్రతికించే మార్గం ఉంది. మాతా, దయ చూపించు. నేను తప్పు చేశాను. ఏనుగు తల అమర్చి గణేశుని తిరిగి జీవం పోశాడు. లేచిరా నా కుమారుడా. ఈ నుంచి ప్రతి పూజలో మొదట నిన్నే ఆరాధిస్తారు. అలా గణేశుడు విఘ్నేశ్వరుడిగా పూజింపబడుతున్నాడు. ప్రపంచం చుట్టి వచ్చేది మొదట పూజ పొందును. నాకు ఈ విజయం ఖాయం. నేను ప్రపంచమంతా ముందుగా తిరిగి వస్తాను. నా లోకమంతా మీరు ఇద్దరే. గణేశా! నీ వివేకం కార్తికేయుని వేగం కంటే గొప్పది. జయ జయ వినాయక. అన్నా, నీ జ్ఞానం నన్ను మించి ఉన్నది. నీకే మొదటి పూజ యోగ్యం. విజయం ఎల్లప్పుడూ జ్ఞానానికే చెందుతుంది. గణేశుడు ఏడుస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో ఆగిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు వీడియో కొనసాగుతుంది. ఆగు మూషిక! నీవు నా వాహనం కావాలని శపించబడ్డావు. ప్రభు, నేను నీ వాహనమవుతాను. ఇప్పటి నుండి నీవే నా నమ్మిన మిత్రుడు. ఇలా మూషిక వాహనంపై గణేశుడు లోకయాత్ర ప్రారంభించాడు. జ్ఞానములో నీవు సమానులేని వాడవని లోకం ఎరిగింది. జ్ఞానం వినయం వలన మాత్రమే పుష్టమవుతుంది. ఓ గణేశ, only you have the power to write the Mahabharata scripture. You must write without... ఎంత పొట్ట పెంచుకున్నావు? ఏనుగు వాహనము చిన్నదే. చంద్రుడా, నీ అహంకారం వల్ల ఇకపై నిన్ను చూడలేరు. ఓ వినాయక! చంద్రుడు లేకుంటే లోకమంతా చీకటిలో మునిగిపోతుంది. సరే, పూర్ణిమ నాడు మాత్రమే ప్రజలు నిన్ను చూచే అవకాశం ఉంటుంది. మోషిక, నువ్వు నా మిత్రుదావు. గణేశుడు ఏడుస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో ఆగిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు వీడియో కొనసాగుతుంది. నా వైభవానికి అంతులేదు గణేశ. విందుకు రా. ఆనందంలో గణేశుడు తిండి మీద మక్కువ చాపాడు. మోదకాలు నాకు ప్రాణం. కుబేరా, నీ విందు ఇంకా సరిపోలేదా? ఏమిటి? ఇంత తిన్న తర్వాత కూడా ఇంకా తినగలవా? ఓ మహాదేవా! గణేశుడి ఆకలి ఆగడం లేదు. అహంకారంతో కాదు, భక్తితో ఇచ్చిన ఆహారం మాత్రమే తృప్తిస్తుంది. భక్తితో ఇచ్చిన తిండి అమృతం అవుతుంది. నీ జ్ఞానం నన్ను అహంకారం నుండి విముక్తి చేసింది. ఇలా వినాయకుడు లోకానికి జ్ఞానం, వినయం, విజయానికి ప్రతీకగా నిలిచాడు. ఏనుగు తలతో పునర్జన్మ పొందిన గణేశుడు లోకమంతా ఆనందంలో ముంచెత్తాడు. అమ్మా, ఈ పువ్వు నీకోసం. నువ్వు నా హృదయం గణేశ. ఈ ఏనుగు తలగల కుర్రాడు మన శత్రువు. మనం ఇప్పుడు అతన్ని అంతం చేద్దాం. తల్లిని క్షోభ పెట్టిన వారు ఎవరూ బ్రతకలేరు. నా పోరాటమంతా వృధా అయిపోయిందా? దేవుడు నంది కన్నీరు మున్నీరవుతున్నాడు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి
మరియు లైక్ చేయండి. గణపతి భవిష్యత్తులో జ్ఞానమూర్తి, విద్యా దైవం అవుతాడు. ఇకపై నువ్వే గణాలకు అధిపతివి. వినాయకుడికి జై! ఇప్పటి నుండి నీవే వినాయకుడు. అన్ని కార్యాలకు మొదట పూజ నీవే అందుకుంటావు. దేవలోకమంతా ఆనంద కళికలతో నిండిపోయింది. నా కుమారుడు జగత్తు వెలుగుల దివ్య దీపం. నీవు గణపతి, విఘ్నేశ్వరుడు. ఏనుగు తలతో పునర్జన్మ పొందిన గణేశుడు లోకమంతా ఆనందంలో ముంచెత్తాడు. ఇప్పటి నుంచి నా కుమారుడు జగత్తును రక్షించాలి. వినాయకుడు భవిష్యత్తులో లోకానికి శ్రేయస్సునిస్తాడు. సమస్త అడ్డంకులను తొలగించే దేవుడు. లోకాన్నంతా జయించిన నేను, ఎవరు నన్ను ఆపగలరు? అహంకారం నాశనానికి దారితీస్తుంది రావణ. గణేశుడు ఏడుస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో ఆగిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు వీడియో కొనసాగుతుంది. నేను ఆగకుండా వ్రాస్తాను, నీవు ఆగకూడదు. అయితే నీవు వ్రాయడానికి ముందే అర్థం చేసుకోవాలి. అలా మహాకావ్యం ఆరంభానికి దారి తీయబడింది. వ్యాస మహర్షి పలికిన శ్లోకాలు గణేశుడి కలం ద్వారా అక్షర రూపం దాల్చాయి. ఓ గణేశ, శ్లోకార్థాన్ని గ్రహించి వ్రాయము. అలా వ్యాసుడు తనకు సమయం కలిగించుకునేలా కఠిన శ్లోకాలు చెప్పేవాడు. ఎటూ ఆగని శ్లోకాల ప్రవాహం, ఎటూ ఆగని గణేశుని కలం. Because of you, Ganesha, Mahabharata reached the world. Knowledge always shows the way to human. ప్రతి యుగంలో వినాయకుడు తన లీలలతో భక్తులను కాపాడాడు. కాశీక్షేత్రం పవిత్రం. వినాయకుడు అడుగుపెట్టగానే ఆ పవిత్రత మరింత విస్తరించింది. వినాయక శరణం. భయపడకుండ్రి, ఆ గణపతి కాపాడతాడు. అయ్యో, ఈ రాక్షసుణ్ణి ఎలా ఆపగలం? చూడండి, గణపతి తన తొండంతో రక్షణ కవచం సృష్టిస్తున్నాడు. అధర్మం ఎప్పటికీ నిలవదు. గణేశుని దివ్యశక్తితో అసురుడు భస్మమయ్యాడు. భక్తుల విశ్వాసమే వినాయకుడి శక్తికి ఆధారం. భక్తి ఉన్న చోట నేను ఎల్లప్పుడూ ఉంటాను. వినాయక రక్షించు! భయం వద్దు, నేనున్నాను. ఆపదలో ఉన్నవారి కేకలకు వినాయకుడు ఎల్లప్పుడూ ప్రత్యుత్తరమిస్తాడు. ఇది ఎవరి రూపం? ధర్మాన్ని కాపాడేది నేనే. బాధపడిన ప్రతి భక్తుని పిలుపుకు వినాయకుడు స్పందిస్తాడు. వినాయక, నువ్వు కూడా మా ఆటలో చేరవా? నిజమైన ఆనందం ఆటలలోనూ నవ్వులలోనూ ఉంటుంది. నా ప్రజల మధ్య శాంతి ఎలా వస్తుంది? వినాయక, ధర్మం నిజమైన పాలనకు ఆధారం. జ్ఞానాన్ని పంచుకోవడం వినాయకుని గొప్ప వినోదాలలో ఒకటి. నేనే మహాజ్ఞాని. జ్ఞానం వినమ్రతతోనే పూర్ణమవుతుంది. ఋషికి వినమ్రత పాఠం చెప్పాడు వినాయకుడు. కాశీలో గణేశుడు శాశ్వతంగా నివసిస్తూ భక్తులను కాపాడుతున్నాడు. జై గణేశ.